విశాఖపట్నంలో సంచలనం రేపిన గాజువాక మౌనిక హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు ఇండియన్ నేవీలో పనిచేస్తున్న చింతాడ రవీంద్ర ప్లాన్ ప్రకారమే మౌనికను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. డేటింగ్ యాప్ ద్వారా ప్రారంభమైన పరిచయం క్రమంగా రిలేషన్షిప్గా మారింది. 2021 నుంచి మౌనికతో సంబంధం కొనసాగించిన రవీంద్ర 2024లో పెళ్లి అయిన తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించినట్లు వెల్లడైంది. అయితే కాలక్రమేణా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మౌనికను అడ్డుగా భావించిన రవీంద్ర ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం మౌనికను తన నివాసానికి పిలిపించాడు. మధ్యాహ్నం 12:30 సమయంలో నోరు ముక్కు మూసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా నేరాన్ని దాచిపెట్టేందుకు శరీరాన్ని ముక్కలుగా చేసి కొన్ని భాగాలను ఫ్రిడ్జ్లో మరికొన్ని ట్రాలీ బ్యాగ్లో దాచాడు. తల చేతులను బ్యాగ్లో తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇంట్లో ఉన్న రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసినప్పటికీ మిగిలిన శరీర భాగాలను ఎలా మాయం చేయాలో తెలియక చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాక్ష్యాలు, టెక్నికల్ వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.